జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శ్రీనగర్ కాలనీ డివిజన్ లోని ఎల్లారెడ్డిగూడ, అమీర్పేట్, సత్యసాయి నిగం పరిసర ప్రాంతాలలో మాల సంఘాలు, జేఏసీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాల విద్యార్థుల, మాల ఉద్యోగుల సమస్యల్లో జియో నంబర్ 99 వెంటనే రద్దు చేయాలని, ఎస్సీ వర్గీకరణ సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, 59 కులాలకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ తాను అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని, తెలంగాణలో ఉన్న దళితులను పూర్తిగా మోసం చేశారని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిత్తుగా ఓడించాలని, అప్పుడే దళిత జాతి తలెత్తుకుని తిరగగలుగుతుందని గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేరా బాలకిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కోరుతూ విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్, కన్వీనర్ నల్లెల కనకరాజు, భీమ్సేన్ రావుల్ అంజయ్య నియోజకవర్గం మొత్తం సుడిగాలిలా తిరుగుతూ మాల సంఘాల నాయకులను వెంటబెట్టుకుని నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా మాలుల హక్కుల సాధన కోసం లక్ష్యంగా ప్రచార బాధ్యతలు నిర్వహించారు. నా పేరు చెరుకు రామచంద్ర, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆనరబుల్ చైర్మన్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసిన విధానం మీద రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని షేక్పేట్ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి షేక్పేట్ డివిజన్ ఉన్నటువంటి మారుతి నగర్, అర్జన్వాడలో ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క భవనం ఉంది, అంబేద్కర్ జయజీవన్ యొక్క భవనం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ వార్డులో మేమందరం తిరిగి అన్ని వర్గాల ప్రజలకు కలిసి మరి ఏదైతే మాకు జరిగిన అన్యాయం మీద మరి రేవంత్ రెడ్డి నిలబెట్టినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని మేము గడప తిరిగి ప్రచారం చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కాలనీ వాసులందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి ఎంతో అక్కస్తో, ఎంతో భవిష్యత్తు వాళ్ళను ఓడించాలని కసితోని వాళ్ళకు కూడా కసి ఉన్నది వాళ్ళకు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది వాళ్ళకందరికీ కూడా అన్ని కులాలకు కూడా మరి ఇబ్బంది పెట్టి మరి 42% ఇవ్వనటువంటి బీసీలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అదేవిధంగా మరి మానవ